వాళ్ళు ముగ్గురు వియ్యంకులు. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. వారిలో ఒకరు తాజాగా పార్టీ మారిపోయారు. మరొకరి సీటు డైలామాలో పడింది. మూడో నేతకు ఓడిన చోటే సీటు ఇచ్చింది అధిష్టానం. చట్టసభలోకి కలిసి వెళ్లాలని కంటున్న వారి కలలు నెరవేరుతాయా? బావా అందరం అసెంబ్లీలోకి వచ్చేశామని పలకరించుకునే సీన్ చూడగలమా? ఆ ముగ్గురు ఎవరో కాదు, పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు, పులపర్తి రామాంజనేయులు అలియాస్ సంజీబాబు. ముగ్గురు మొన్నటి వరకు టీడీపీ నేతలే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014లో చట్టసభలో కలిసి కూర్చున్నవారే. నారాయణ ఎమ్మెల్సీగా, గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, పులపర్తి రామాంజనేయులు శాసనసభ్యుడిగా ఓ వెలుగు వెలిగారు. 2019 ఎన్నికల్లో ఒక గంటా శ్రీనివాసరావు మాత్రమే గెలిచారు. మిగతా ఇద్దరు ఓడిపోయారు. గంటా, పులపర్తి ఇద్దరు వియ్యంకులు. నారాయణ, గంటా ఇద్దరు వియ్యంకులు. బావా బ్రదర్ అని సాగుతున్న వీరి మధ్య 2024 అసెంబ్లీ ఎన్నికలు విచిత్రమైన టర్నింగ్ ఇచ్చాయి. టీడీపీ తొలి జాబితాలో పొంగూరు నారాయణ మరోసారి నెల్లూరు సీటు టికెట్ దక్కించుకున్నారు. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ గంటా మనసు మాత్రం భీమిలిపై ఉంది. తనకు భీమిలి సీటు ఇవ్వండి మహాప్రభో అని చంద్రబాబుని ఎంత ప్రాధేయపడినా టికెట్ లేదు. రెండో జాబితాలోనూ పేరు లేదు. ఇక పులపర్తి రామాంజనేయులది విచిత్ర పరిస్థితి. మొన్నటి వరకు భీమవరం టికెట్ ఆశించిన టీడీపీ జనసేన పొత్తులో భీమవరం టికెట్ జనసేనకు వెళుతుందని, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కామైపోయారు. మాజీగానే ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకున్నారు. కానీ రాజకీయ సుడి అనూహ్యంగా తిరిగింది. అంజిబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు చెప్పారో లేక పవన్ కళ్యాణ్ అడిగారో కానీ టీడీపీ నుంచి జనసేనలోకి జంప్ అయ్యారు. అది ఇలాంటి జంప్ కాదు. వృద్ధాప్యంలోనూ జనసేన టికెట్ అందుకునేంత లాంగ్ జంప్ చేశారు. రోజుల వ్యవధిలోనే జనసేనలో కీలక నేతగా మారిపోయారు. సీన్ కట్ చేస్తే భీమవరంలో జనసేన అభ్యర్థిగా తెరపైకొచ్చారు అంజిబాబు. అసలు పోటీయే లేదని దిగాలు పడ్డ నేతకు కాలం భలే ఛాన్స్ ఇచ్చింది. గెలుపోటములను పక్కన పెడితే భీమవరంలో అంజిబాబు మరోసారి బిగ్ ఫైట్ కు రెడీ అయ్యారు. ఇక పొంగూరు నారాయణ దగ్గరకు వస్తే ఆయన గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉంటూ మంత్రిగా పనిచేశారు. కానీ శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదు. గత ఎన్నికలో నెల్లూరు సీటు నుంచి పోటీ చేసినా నిరాశ తప్పలేదు. ఇప్పుడు 3 పార్టీల కాంబినేషన్ లో అదే నెల్లూరు సీటు నుంచి విక్టరీ కొట్టాలని చూస్తున్నారు. జిల్లాలోని మిగతా సీనియర్ నాయకులను తోసిరాజుని టీడీపీ తొలి లిస్టులో పేరు సంపాదించారు నారాయణ. సో గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకులు పార్టీలు వేరైనా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటి? ఎప్పుడు నియోజకవర్గాలు మార్చే గంట ఇప్పుడు చంద్రబాబు చెప్పిన కొత్త నియోజకవర్గానికి వెళ్లడానికి జంకుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయడానికి ధైర్యం చాలడం లేదో, లేక బొత్సతో ఉన్న రహస్య బంధాలు అడ్డొస్తున్నాయేమో కానీ రాజకీయ చరిత్రలో తొలిసారి గంటా ఇరకట్టల్లో పడిపోయారు. భీమిలి సీటు కోసం చంద్రబాబుపై ఎంత ఒత్తిడి తేవాలో అంత ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు మిగతా ఇద్దరు వ్యయంకులు సాయపడుతున్నా టెన్షన్ మాత్రం భరించలేకపోతున్నారు మాజీ మంత్రి. మొత్తానికి ముగ్గురు బంధువులు మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతారో లేదో కానీ టికెట్లు కేటాయింపు దగ్గరే ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేశారు.